అందరికీ ఏ వెరీ ప్లెజెంట్ గుడ్ మార్నింగ్. ఈరోజు February 9 ఆల్మోస్ట్ 5:30 AM అవుతుంది. ఇవాళ డెకెథలాన్ స్పోర్ట్స్ శంషాబాద్ వాళ్ళు 5 కిలోమీటర్స్ మ్యారథాన్ కండక్ట్ చేస్తున్నారు. దాంట్లో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. ఈ వీడియోలో స్టార్ట్ టు ఎండ్ మొత్తం షేర్ చేస్తాను. ప్లీజ్ వాచ్ టిల్ ఎండ్. లెట్స్ స్టార్ట్. మన బిట్టుగాన్ని రూమ్లో నుంచి బయటికి తీసుకొచ్చి వానికి బ్యాగ్ మళ్ళీ ఫ్రంట్ లైట్ బ్యాక్ లైట్ అటాచ్ చేశాను. టైం చూస్తే 5:38 అవుతుంది. లేట్ చేయకుండా గ్లౌజెస్ వేసుకొని ఎనర్జీ ఫుడ్ బనానాస్ తీసుకొని డోర్ లాక్ చేసేసి మన బిట్టుగాన్ని ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి దించేసాను. ఫస్ట్ ఫ్రంట్ లైట్ వర్క్ చేస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాను. అలాగే బ్యాక్ లైట్ కూడా చెక్ చేశాను. రెండు కూడా బాగానే పనిచేస్తున్నాయి. టైం చూస్తే 5:53 అవుతుంది. అరే లేట్ అవుతుందిరా అని త్వరగా రైడ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ గల్లీ రోడ్లో నుంచి సర్వీస్ రోడ్కి చేంజ్ అయ్యాను. అలా సర్వీస్ రోడ్ పైన 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్కి జాయిన్ అయ్యాను. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ వచ్చేసి 8 కిలోమీటర్స్. దాని పక్కనే మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ డెకెథలాన్. అప్పుడే మార్నింగ్ లైట్ కూడా వచ్చింది. ఒకసారి రోడ్డుని చూడండి ఎంత ప్లెజెంట్గా ప్రశాంతంగా ఉందో. ఈ రూట్ అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా లోన్లీగా ఫీల్ అయితే ఈ రోడ్డుపై జనరల్గా ట్రావెల్ చేస్తుంటాను. చాలా రిఫ్రెషింగ్గా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనం ఎయిర్పోర్ట్ వెళ్ళడం కంటే ముందు మొత్తంగా 3 సర్కిల్స్ వస్తాయి. ఫస్ట్ సర్కిల్ ఎంటర్ అవడంతోనే రైట్ సైడ్ మనకి ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ కనబడతాయి. చుట్టూ చూస్తే మనకి చాలా పామ్ ట్రీస్ కనబడతాయి. అలా సెకండ్ సర్కిల్ దగ్గర పర్పుల్ కలర్ ఫ్లవర్స్. ఆ తర్వాత థర్డ్ సర్కిల్ క్రాస్ అయిన తర్వాత రైట్ సైడ్ వెళ్తే మనకి అక్కడ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. అలా కాకుండా స్ట్రైట్గా ఒక 100 మీటర్స్ వెళ్తే డెకెథలాన్ శంషాబాద్ వస్తుంది. ఫైనల్లీ వి రీచ్డ్ ద డెస్టినేషన్. 2 వీలర్ పార్కింగ్లో బిట్టుగాని పార్క్ చేసి చూస్తే మొత్తం కార్లు బైక్లే. మన బిట్టుగాడు ఒక్కడే సైకిల్. అలా ఉంటుంది మన బిట్టుగానితో. అప్పటికే చాలామంది పార్టిసిపెంట్స్ వచ్చారు. త్వరగా రిజిస్ట్రేషన్ కౌంటర్కి వెళ్ళి ఐడి నెంబర్ చెప్తే ఒక టీషర్టును జెర్సీ నెంబర్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత 2 బనానాలు అలా తినేసి టైం చూస్తే 7 అయింది. అక్కడ ఉన్న కోర్ట్ లోపలికి వెళ్తే అక్కడ ఆర్గనైజర్స్ 5 కిలోమీటర్ మ్యారథాన్ కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. Okay, after coming back, deposit your beep, receive your certificate, medal and snacks. There will be two soon again in next event. Okay, thank you. పార్టిసిపెంట్స్ అందరినీ మ్యారథాన్ స్టార్టింగ్ పాయింట్కి తీసుకెళ్ళి మ్యారథాన్ స్టార్ట్ చేశారు. ఈ పార్టిసిపెంట్స్లో ఫాస్ట్ ఫేజ్ రన్నర్స్, మీడియం ఫేజ్ రన్నర్స్, అలాగే స్లో రన్నర్స్ కూడా ఉన్నారు. ఎవరి ఫేజ్లో వాళ్ళు మ్యారథాన్ అయితే స్టార్ట్ చేశారు.
ఇందులో మొత్తం 80 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తే అందరూ కూడా సక్సెస్ఫుల్గా ఒక మ్యారథాన్ కంప్లీట్ చేసుకున్నారు. నేనైతే మ్యారథాన్ని మీడియం ఫేజ్లో సక్సెస్ఫుల్గా ఇలా జాలీగా కంప్లీట్ చేశాను. ఆ తర్వాత పార్టిసిపెంట్స్ అందరికీ మెడల్స్ మరియు సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. రిఫ్రెష్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అక్కడ ఒక బ్రో బాస్కెట్బాల్ ఎలా త్రో చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. Release above the head. Yeah, like that. అతను చెప్పినట్టే మనం కూడా సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసాము. లాస్ట్కి బిట్టుగన్ దగ్గరికి వచ్చి చేతిలో సర్టిఫికేట్, మెడకి మెడల్ వేసుకొని తిరుగు ప్రయాణం స్టార్ట్ చేశాను. ఈ రూట్ చూసినప్పుడల్లా ఏదో తెలియని హ్యాపీనెస్. అందులో మళ్ళీ ఈరోజు 5 కిలోమీటర్ మ్యారథాన్ కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా కొద్దిసేపు ఎయిర్పోర్ట్ దగ్గర చిల్ అయ్యి మళ్ళీ తిరుగు ప్రయాణం స్టార్ట్ చేశాను. ఇలాంటి హ్యాపీ మూమెంట్స్లో మన చుట్టూ బ్యూటిఫుల్ ఎన్వైరన్మెంట్ ఉన్నప్పుడు మనసుకు నచ్చిన మెలోడీ సాంగ్స్ వింటూ సైకిల్ రైడింగ్ చేస్తూ ఉంటే ఏదో తెలియని ఆనందం, ఆహ్లాదం, గాల్లో తేలినట్టు ఫీలింగ్ వస్తూ ఉంటుంది. కుదిరితే మీరు కూడా ట్రై చేయండి. దట్స్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ లాస్ట్. మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.